చేవెళ్ల నియోజకవర్గంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలకి భారీ షాక్ తగిలింది. రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో ఇతర పెద్దలు వారిని ఆహ్వానిస్తూ ఉన్నారు. వారిని స్వాగతం సుస్వాగతం. ఎట్లా మల్లేష్ గారు నలుగురు కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు, నలుగురు బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు స్వాగతం సుస్వాగతం. నెక్స్ట్ వి ఎల్లమ్మ కోఆప్షన్ మెంబర్ కాంగ్రెస్. చేవెళ్ల నియోజకవర్గంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలకి భారీ షాక్ తగిలింది. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలోని మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్లో 8 మంది కార్పొరేటర్లు బీజేపీలో చేరారు. వీరికి బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ విజయం ఖాయమన్నారు కొండా విశ్వేశ్వరరెడ్డి. మోదీని మరోసారి దేశ ప్రధానిని కాకుండా ఎవ్వరూ ఆపలేరని ఆయన ధీమా వ్యక్తం చేశారు. గత బీఆర్ఎస్ పాలనలో మీర్పేట్ ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదని విమర్శించారు కొండా విశ్వేశ్వరరెడ్డి. ఆధ్వర్యంలో శ్రీరాములు గారు, బొక్క నరసింహారెడ్డి గారు, దేవేంద్ర రెడ్డి, పెండ్యాల నరసింహారెడ్డి, నెక్స్ట్ గౌరీ శంకర్ బీఆర్ఎస్ నుండి బీజేపీలో జాయిన్ అవుతా ఉన్నారు. గౌరీ శంకర్ అమ్మ రండి. కాంగ్రెస్ సభ్యులు అందులో శ్రీరాములు గారు 2 నిమిషాలు మాట్లాడారు. ఈరోజు యావత్ భారతదేశం ఎలక్షన్ కంటే ముందే నిర్ణయం తీసుకుంది. ఈ పార్లమెంట్ ఎలక్షన్స్లో వచ్చే ప్రధాని మంత్రి మోడీ గారే మళ్ళీ ఉంటారని నిర్ణయం తీసుకుంది. ఎందుకంటే ఎన్నో కారణాలు ఉన్నాయి, కానీ ముఖ్యంగా అక్కడ దిక్కు క్యాండిడేట్ ఎవరో దేశానికి తెలియదు. ఇక్కడ క్లారిటీ ఉన్నది, అక్కడ కన్ఫ్యూషన్ ఉన్నది. దీనివల్లనే యావత్ భారతదేశమే కాక తెలంగాణ మహేశ్వరంలో మా మీర్పేట్లో కూడా ఎంతోమంది కార్పొరేటర్ ఈరోజు భారతీయ జనతా పార్టీలో జాయిన్ కావడం జరిగింది. ఇప్పుడు దీంతో మనకు భారతీయ జనతా పార్టీకే మీర్పేట్ మున్సిపాలిటీల మెజారిటీ ఉంటుంది. అది చేవెళ్ల పార్లమెంట్లో అన్నిట్లా పెద్ద మున్సిపాలిటీ, దాదాపు 1,00,000 ఓట్లు ఉంటాయి. మళ్ళీ ఈసారి వచ్చే ఎన్నికలన్నా దానికంటే ముందు అవిశ్వాస తీర్మానం ఏమన్నా ఉంటే ఓటైతే అయిపోయింది, దాంట్లో కూడా మేము గెలుస్తామని మేము అనుకుంటున్నాము. మరోసారి అందరికీ ధన్యవాదాలు. ప్రత్యేకంగా కొత్తగా జాయిన్ అయిన కార్పొరేటర్ అందరికీ ఆహ్వానము. ఈరోజు యావత్ భారతదేశం ఎలక్షన్ కంటే ముందే నిర్ణయం తీసుకుంది. ఈ పార్లమెంట్ ఎలక్షన్స్లో వచ్చే ప్రధాని మంత్రి మోడీ గారే మళ్ళీ ఉంటారని నిర్ణయం తీసుకుంది. ఎందుకంటే ఎన్నో కారణాలు ఉన్నాయి, కానీ ముఖ్యంగా అక్కడ దిక్కు క్యాండిడేట్ ఎవరో దేశానికి తెలియదు. ఇక్కడ క్లారిటీ ఉన్నది, అక్కడ కన్ఫ్యూషన్ ఉన్నది. దీనివల్లనే యావత్ భారతదేశమే కాక తెలంగాణ మహేశ్వరంలో మా మీర్పేట్లో కూడా ఎంతోమంది కార్పొరేటర్ ఈరోజు భారతీయ జనతా పార్టీలో జాయిన్ కావడం జరిగింది. ఇప్పుడు దీంతో మనకు భారతీయ జనతా పార్టీకే మీర్పేట్ మున్సిపాలిటీల మెజారిటీ ఉంటుంది. అది చేవెళ్ల పార్లమెంట్లో అన్నిట్లా పెద్ద మున్సిపాలిటీ, దాదాపు 1,00,000 ఓట్లు ఉంటాయి. మళ్ళీ ఈసారి వచ్చే ఎన్నికలన్నా దానికంటే ముందు అవిశ్వాస తీర్మానం ఏమన్నా ఉంటే ఓటైతే అయిపోయింది, దాంట్లో కూడా మేము గెలుస్తామని మేము అనుకుంటున్నాము. మరోసారి అందరికీ ధన్యవాదాలు. ప్రత్యేకంగా కొత్తగా జాయిన్ అయిన కార్పొరేటర్ అందరికీ ఆహ్వానము. ఈరోజు